స్తుతించెదము నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం జీవితమును మేలుతో నింపితివే దారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం కృపతో నింపితివే ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివే నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన Baby,
పరమగీతం 5వ అధ్యాయం 2వ వచన భాగములో నేను నిద్రించి తినే గాని చాలా విషయాలు మనకు అందులో కనిపిస్తూ ఉంటున్నాయి. అందులో మనకు ఒకే ఒక మాట మాత్రము ధ్యానించుకుందాం. చదువు నాయన. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది. చాలు. నా తల మంచుకు తడిసినది. దయచేసి వినాలి. నా తల మంచుకు తడిసినది. ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఈ వాక్యాన్ని బట్టి మన తల మంచుకు తడుపబడాలి. ఎప్పుడైతే మంచుకు తడుపబడడం అన్నది జరగగలుగుతుందో అలాంటి వారి జీవితం చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది. వారి జీవితం ఇంకెప్పుడు కూడా ఆగదు, కానీ సాగిపోవడం అనేది జరుగుతుంది. అసలుకు నా తల మంచుకు తడవడమేమిటి? మంచు అనేది ప్రకృతికి సంబంధించినటువంటి మంచు కాదు. ఆ మంచుకు నీ తల తడవాలని కానీ కాదు. మంచు యొక్క రంగు ఏది అని మిమ్మల్ని అడిగితే మంచు రంగు తెలుపు అంటారు. తెలుపు దేనికి సూచన అనగా పరిశుద్ధతకు సూచన. పరిశుద్ధత ధరించుకున్నది ఏది అంటే ఆత్మ. దానినే మనం పరిశుద్ధాత్మ అని మనం అంటాం. మళ్ళీ చెబుతా, మీరు వినాలి. మంచు రంగు తెలుపు. తెలుపు పరిశుద్ధతకు సూచన. పరిశుద్ధత ధరించుకున్నది ఏది అంటే ఆత్మ. దీనిని మనం పరిశుద్ధాత్మ 2 భాగాలు చేస్తే, ఒకటి పరిశుద్ధత, 2 ఆత్మ. రెండింటిని కలిపితే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ చేత నీవు అభిషేకింపబడాలి. అనగా నా తల మంచుకు తడిసినది అంటే మంచు మంచుగా అర్థం చేసుకోవద్దు. మంచు పరిశుద్ధాత్మకు పోల్చబడ్డది. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నీవు తడుపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఒక అభిషేకం అనేది జరగాలి. ఎందుకు పరిశుద్ధాత్మకు అంత ప్రాముఖ్యత అన్నది మనం ఆలోచించగలిగితే, బైబిల్ చెబుతుంది, రోమా 8లో మనం చూచినప్పుడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని రోమాలో మనము స్పష్టంగా చూడొచ్చు. 8వ అధ్యాయం 9వ వచన భాగములో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే కాని శరీర స్వభావాన్ని కలిగిన వారు కారు. ఎవడైనను ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన అతని వాడు కాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ అనేది ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి దేవుని వాడు కాడు అని ఖచ్చితంగా బైబిల్ చెప్పేస్తూ ఉంది. అంటే ఈ రోజున ఒక పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీలో ఉండడం జరిగితే, పరిశుద్ధాత్మ కలిగిన నీవు దేవుని వ్యక్తివి. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నీవు దేవుని వ్యక్తివి కాదు అని బైబిల్ మనకు తేల్చి చెప్పేస్తూ ఉంది. తండ్రి కాలం పోయాది, క్రీస్తు కాలము పోయాది. ఇప్పుడు మన మధ్య జరుగుచున్న కాలం పరిశుద్ధాత్మ కాలం. ఈ పరిశుద్ధాత్మ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకు పరిశుద్ధాత్మ
ప్రాముఖ్యము అంటే మనకు బైబిల్లో చూస్తే గాన పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి 3 విషయాల గురించి బోధిస్తుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి బోధించే 3 విషయాలు ఏమిటి అంటే అది నీతిని గురించి బోధిస్తుంది, అది పాపాన్ని గురించి బోధిస్తుంది, అది తీర్పును గురించి బోధిస్తుంది అని అదే రోమా పత్రిక 16వ అధ్యాయం 8 ఆ మీదట ఇంటికి వెళ్ళి చదువుకోనండి. బైబిలు అంత స్పష్టంగా చెబుతున్నది. ఎందుకు పరిశుద్ధాత్మ నీతిని గురించి బోధించాలి, ఎందుకు పరిశుద్ధాత్మ పాపాన్ని గురించి బోధించాలి, ఎందుకు పరిశుద్ధాత్మ తీర్పును గురించి బోధించాలి అనగా, భూమి మీద ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడుగా జీవిస్తే ఆ నీతిమంతునికి వచ్చే తీర్పు ఎలా ఉంటుంది అంటే వాడు మోక్షానికి వెళ్ళగలుగుతాడు. ఒక వ్యక్తి పాపము కలిగి జీవిస్తూ రాగలిగితే ఒక పాపికి వచ్చే తీర్పు ఎలా ఉంటుంది అంటే వాడు నిత్య నరకాగ్నికి వెళ్ళగలుగుతాడు. అందుకే నీతి మోక్షానికి నడిపిస్తుంది, పాపం నరకానికి నడిపిస్తుంది. ఇటువంటి చక్కని బోధ పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ అనేది మనకు చాలా అవసరం. ఇది మనలో ఉంటే నీకదేమి బోధిస్తుంది? అమ్మా, నువ్వు నీతిగా జీవించు, అయ్యా నీవు నీతిగా జీవించు, అలా జీవిస్తే నీకు నిత్యత్వం ఉంది అని ఆత్మే నీకు బోధిస్తుంది. ఒకవేళ మనం పాపములు అనేది ఉండగలిగితే పాపాన్ని బట్టి ఆత్మ చెప్పేది, నువ్వు పాపములో జీవించి పాపములోనే చనిపోతే నీవి తనువు చాలించిన తర్వాత నీకు నిత్య నరకాగ్ని అనేది ఉంటుంది అని ఒక పరిశుద్ధాత్మే స్పష్టమైన రీతిగా ఒక వ్యక్తికి బోధించడము జరగగలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనము బోధింపబడినప్పుడు మనకు చక్కని మెలకువ వస్తుంది. పరిశుద్ధాత్మ చేత మన బోధింపబడిన వ్యక్తులం కాగలిగినట్లయితే మనం జాగ్రత్త పడగలుగుతాం. మన విషయంలో మనం ఎంతో బాధ్యత అనేది తీసుకోవడం జరగగలుగుతుంది. అంతేకాదు, అదే బైబిల్లో చెబుతాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అది మిమ్ములను సంపూర్ణమైన సత్యంలోనికి నడిపిస్తుంది అని అదే అధ్యాయం 16వ అధ్యాయం 13లో మనకు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. చదువుదైనా బైబిల్లో మనం చూడగలిగితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అది మిమ్మల్ని ఏం చేస్తుంది? సంపూర్ణమైన సత్యములోనికి మిమ్మలను నడిపిస్తుంది. ఏది సత్యం? క్రీస్తు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అనగా యేసు ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. సత్యమైన క్రీస్తులో నేనైనా నీవైనా నడవాలి అంటే పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయము లేకుండా సత్యమై ఉన్న క్రీస్తులో ఎవ్వడూ కానీ నడవలేడు. ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న క్రైస్తవ సమాజములో ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా పరిశుద్ధాత్మ ప్రమేయము లేకుండా సత్యమై ఉన్న క్రీస్తులో ఏ వ్యక్తి కూడా జీవించలేడు. అందుకే సత్యమైన క్రీస్తులో మనము జీవించాలి అంటే, మనము నడవాలి అంటే పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం ఆలోచిద్దాం, మనలో పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మ లేదా? బైబిల్ చెబుతుంది, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే ఆ వ్యక్తి దేవుని వ్యక్తి కాదు. అది ఉన్నప్పుడే ఆ వ్యక్తి దేవుని వ్యక్తి. ఎందుకు అంటే ఆ వ్యక్తి ఇహమందు ఎలా జీవిస్తాడో చక్కగా అదే బోధిస్తుంది. కాబట్టి దాని యొక్క సహకారం అనేది మనకు చాలా అవసరం. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం, మీ అందరికీ నోవాహు తెలుసు. నోవాహు తనతో కూడా మొత్తము 8 మంది ఓడలో ఉండిపోయారు. నోవాహుకు చాలా కలవరం. జలప్రళయముతో అందరూ సమాధి చేయబడ్డారు. నా కుటుంబం ఒక్కటే జలప్రళయము నుంచి తప్పించబడి చాలా సురక్షితంగా మేము ఉంటున్నాం అని చాలా
నెమ్మదిగా ఉండవలసిన వాడు. వారికొచ్చిన గతి నాకు రాలేదు. ప్రమాదము నుంచి తప్పించుకున్న సంతోషించవలసిన వ్యక్తి. నోవాకు సంతోషం లేదు. ఎందుకు లేదు? నేనెంతకాలం ఈ నీటి మీద నేను బ్రతకాలి? ఎప్పుడు ఈ నీళ్లు ఇంకిపోతాయి? ఆరిన భూభాగాన్ని నేను ఎప్పుడు చూస్తా? నేనెప్పుడు భూసంచారి కాగలుగుతా? ఇది పట్టుకున్నది అతనిలో కలవరం. ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటి తెలుసా? నీటి మట్టం తగ్గి ఉన్నదో లేదో అని అక్కడ నోవాహు ఏం చేశాడు అంటే కాకిని పంపాడు. రాలేదు. కాకిని పంపినప్పుడు రాలేదు, ఉండిపోయాది. దాని సంగతి మనకొద్దు. తర్వాత ఒక పావురమును పంపాడు. పావురమును పంపినప్పుడు ఆ పంపబడిన పావురం వెళ్ళి మళ్ళీ వచ్చేసాది. పావురము పంపినప్పుడు వెళ్ళి ఎందుకు వచ్చింది? తర్వాత మళ్ళీ రెండవసారి పంపాడు. ఆ పావురం ఒలీవ చెట్టు ఆకు తుంచుకుని వచ్చేసింది. మళ్ళీ పంపాడు, పావురం రాలేదు. పోయింది వచ్చింది. రెండవసారి ఒలివ చెట్టు ఆకు తెచ్చింది. మూడవసారి పంపినప్పుడు రాలేదది. ఇందులో మనం అర్థం చేసుకోవాలి. పావురాన్ని పంపినప్పుడు పంపబడినట్లు పావురం పంపబడిన కాకిలాగానే ఉండిపోవచ్చు కదా. కాకిలాగా ఉండలేదు. పావురం పంపబడినప్పుడు ఎందుకు చేసింది? దానికి కారణం ఏంటి తెలుసా? చదువుకుందాం. అదే మీరు ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు, చూడండి, దాని యొక్క అరకాలు నిలపటానికి దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. చూడండి, ఇక్కడ మనకు అర్థం కావలసిన ఒకే ఒక విషయం. ఏ నోవాహు ద్వారా ఏ పావురం పంపబడగలిగాదో ఆ పావురం వెళ్ళిన తర్వాత అరకాలు నిలుపటానికి కూడా, అనగా అరకాలు పెట్టుకోవటానికి కూడా దానికి ఏమీ లేదు, స్థలము లేదు. అరకాలు పెట్టడానికి దానికి స్థలము లేదు. కాకికుంది కదా, కాకి కాలు పెట్టుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి ఉండిపోయాది. అయితే పావురానికి అరకాలు పెట్టడానికి అవకాశం లేదు. దానికి ఉండడం ఏమిటి, దీనికి లేకపోవడం ఏమిటి? అది ఉండిపోయాది, ఇది వచ్చేసాది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ పావురంగా నువ్వు అర్థం చేసుకోవద్దు. నీవు ఈ పావురం కూడా పరిశుద్ధాత్మకు పోల్చబడి ఉంటున్నది. ఎందుకు తెలుసా? మీకు వాక్యం తెలుసు. యోహాను దగ్గర యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుని నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అది మత్తయి 3:16 ఆ మీదట చదువుకోనండి. క్రీస్తు మీదికి దిగి వచ్చింది ఏది అంటే పరిశుద్ధాత్మ పావురం వలె అతని మీదికి దిగి వచ్చాను. అంటే ఇక్కడ పావురము దేనికి పోల్చబడ్డది? పరిశుద్ధాత్మకు పోల్చబడ్డది. పావురాన్ని పావురంగా నువ్వు అర్థం చేసుకోవద్దు. మంచు దేనికి పోల్చబడ్డది? మీకు అర్థమయ్యాది. ఇప్పుడు ఇక్కడ పావురము దేనికి పోల్చబడ్డది? పరిశుద్ధాత్మకు పోల్చబడగలిగాది. అందుకే ఈ పావురము వెళ్ళి అరకాలు కూడా పెట్టడానికి వీలు లేకుండా తిరిగి నోవాహు దగ్గరికి రాగలిగాది అంటే దాని అర్థం ఏమిటి అంటే పాత నిబంధన కాలములో జీవిస్తున్న ప్రజల పరిస్థితిని చూస్తే పాపము చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వారి యొక్క పాప పరిహారార్థ నిమిత్తముగా ఆ రోజున ఒక పవిత్రమైనటువంటి జంతువును వారు బలి చేసి
దాని రక్తాన్ని ప్రోక్షించి ఆ విధముగా పాపానికి పరిహారం అనేది మాకు కలగగలుగునటువంటిదని ఒక ఆచారం, ఆ రోజుల్లో ఒక సంప్రదాయం అనేది పాత నిబంధన కాలములో మనం చూస్తున్నాం. అయితే జంతు యొక్క బలి ద్వారా ప్రోక్షించబడిన రక్తం మానవుని సంపూర్ణమైన శుద్ధునిగా చేయలేదు. మానవుని సంపూర్ణమైన శుద్ధునిగా చేయలేదు. సంపూర్ణమైన శుద్ధునిగా చేయలేదు అంటే పాపము ఉన్నట్టే. పాపమున్నట్టే. పాపం అనేది ఉన్న స్థలములో పరిశుద్ధాత్ముడి నివాసం చెయ్యడు. పావురం అరకాలు పెట్టడానికి స్థలము లేకుండా అది రాగలిగాదంటే పావురమునకు పోల్చబడిన పరిశుద్ధాత్మ పాత నిబంధన కాలములో నిఖరముగా లేదు. ఎందుకు అనగా జంతు రక్త ప్రోక్షణ ద్వారా సంపూర్ణమైనటువంటి శుద్ధత ఆ రోజున కలిగించలే. అందుకనే పరిశుద్ధాత్మ లేకపోవడం పాత నిబంధన కాలములో చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ రావడం, వెళ్ళిపోవడం. శాంసన్ మీదకి వచ్చింది, పని జరిగించింది, వెళ్ళిపోయాలి. యెఫ్తా మీదకి వచ్చింది, పని జరిగించింది, వెళ్ళిపోయాలి. గిద్యోను దగ్గరికి వచ్చింది, పని జరిగించాలి, వెళ్ళిపోయాలి. పాత నిబంధన కాలములో ఉన్నటువంటి దేవుడు ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వారి ద్వారా దేవుడు ఏ పనినైతే చేయించుకోవాలని అనుకున్నాడో దేవుడే దివి నుండి భూమి మీదికి పంపించి ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తుల మధ్యన ఏ పని జరిగించాలో ఆ పనిని జరిగించి పూర్తయిన తర్వాత పరిశుద్ధాత్మ పని విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయేది. అది నికరంగా ఉండలేదు. పాత నిబంధన కాలములో దేవుడు కోరుకున్నంత శుద్ధత లేదు. అందుకే పావురం అరకాలు పెట్టడానికి స్థలము లేకుండా ఏ విధంగా తిరిగి రావడం జరిగిపోయాదో పాత నిబంధన కాలంలో సంపూర్ణమైన శుద్ధత లేని కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ పనిచేసి మళ్ళీ అది వెళ్ళిపోయేది, ఉండేది కాదు. దీన్ని బట్టి మనం చూడగలిగితే దేవుడు కోరుకున్నంత శుద్ధత మనలో ఉంటే తప్పనిసరిగా నీలో నిలిచిపోతుంది పరిశుద్ధాత్మ. అప్పుడు నీ తల మంచుకు తడిసిపోతుంది. మంచుకు పోల్చబడినదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది నీ మీద ఉంటుంది. ఇది ఎప్పుడు నీకు బోధిస్తుంది, అమ్మా నీ విహమందు ఈ విధమైన బ్రతుకును బ్రతకాలి. అయ్యా ఇహమందు నీవు ఇటువంటి బ్రతుకును బ్రతకాలి. పరిశుద్ధాత్మ నీకు బోధిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడే వ్యక్తి ఎవరైతే ఉంటారో అలాంటి వారి భూమి మీద ఒక విలువైన శ్రేష్టమైన జీవితాన్ని వారు కలిగి ఉంటారు. దేవుని ఆత్మ లేకపోతే బైబిల్ చెప్పేశారు వారు దేవుని వారు కాదు అని. అంటే దాని అర్థం మనం ఒక నామకార్థకంగా బ్రతకడం చాలామంది క్రైస్తవ సమాజంలో అలవాటు చేసుకుని ఆత్మ లేకుండా సాగిపోయేవారు ఎంతోమంది ఉంటున్నారు. ఈ కడవరి రోజుల్లో నీకైనా నాకైనా మనలో ఎవరికైనా ఏది అవసరము అంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం. అందుకే బైబిల్ ఒక మాట అంటుంది, పరమగీతం 6:9 ఓ నా పావురమా నా నిష్కలంకురాల చాలు. 6:9 ఎంత చక్కని మాట. నా పావురమా నా నిష్కలంకురాల. ప్రకృతికి సంబంధించిన పావురాన్ని నీవు చూడు, అది కలంకము లేని ఒక నిష్కలంకమైన జీవి. అది ఆకాశ విశాలములో విహరించే పక్షి జాతిని చూడు, వాటిలో లేనటువంటి ప్రత్యేకత పావురములో ఉంటూ ఉన్నది. అందుకే అబ్రహాము, మోషే ఆ రోజున వీటిని బలి ఇచ్చినట్లు బైబిల్ చూస్తున్నాం. యోసేపు మరియలు క్రీస్తు ప్రభుని సిమియోను దగ్గర తీసుకువెళ్ళేటప్పుడు పావురాల వరకు తీసుకుని వెళ్ళగలిగారు. పాత నిబంధన గ్రంథములోనైనా క్రొత్త నిబంధన గ్రంథములోనైనా పావురం చాలా పవిత్రమైంది కాబట్టి పవిత్రమైన ఆ జీవిని
దేవునికి సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకృతికి సంబంధించినటువంటి పావురం కలంకము లేని ఒక నిష్కలంకమైనటువంటి జీవి అని బైబిలే చెప్పేస్తూ ఉంది. శిష్యులతో ఏమన్నాడు యేసు ప్రభు? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారు, వాటికంటే శ్రేష్టమైన వారు మనం. అయితే ఈ రోజున మనకంటే శ్రేష్టము కానటువంటి పక్షుల దగ్గరికి వెళ్ళి దేవుడి నేర్చుకోమంటున్నాడు. పావురం నా నిష్కలంకురాలు, కలంకము లేని ఒక నిష్కలంకమైనది అది. కాబట్టి ఇటు రోజున వాటికంటే శ్రేష్టమైన మనం, మనకంటే శ్రేష్టము కానటువంటి ఆ పావురము దగ్గరికి వెళ్ళి నేర్చుకునేంత పరిస్థితి మనకు వచ్చింది అంటే కొంత మట్టుకది ఎంత చిన్నతనం మనకది, ఎంత చిన్నతనం. ఈ ఆకాశ విశాలములో విహరిస్తున్నటువంటి పావురమే కలంకము లేని ఒక నిష్కలంకమైనటువంటి జీవిగా ఉంటున్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో దానికి ఉన్న లక్షణం ఏదైతే ఉందో, కళంకము లేని ఒక నిష్కలంకమైన జీవితం మనం ఎప్పుడైతే జీవించడము జరగగలుగుతుందో తప్పనిసరిగా నీ తల మంచుకు తడుస్తుంది. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము నీకు జరుగుతుంది అని దాని అర్థం. అరకాలు పెట్టడానికి స్థలము లేకుండా వెళ్ళిపోయాది అంటే జలప్రళయము చేత చచ్చిపోయినటువంటి ఆ యొక్క శవపీఠికల మీద అది కూర్చోదు. అది కాకి అపవిత్రమైన జీవి, అందుకే అది కూర్చుంటుంది. పావురం అపవిత్రమైంది కాదు, అది పవిత్రమైంది. జలప్రళయము చేత చచ్చిపోయినటువంటి శవాల మీద కూర్చోవటానికి, ఒక అపవిత్రమైన దాని మీద ఒక పవిత్రమైనటువంటిది అరకాలు పెట్టడానికి స్థలము లేకుండా వెళ్ళిపోయాది అంటే అక్కడంతా కల్మషమే. ఇది అక్షరార్థకమైన విషయాలు ఇవన్నీ కూడా. ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే పావురం పరిశుద్ధాత్మకు పోల్చబడ్డది. మరి జీవితంలో కూడా రవంత కల్మషం, మలినం, మత్స, మరక మనలో ఉంటే పరిశుద్ధాత్మ మనలో ఉండదు. అరకాలు పెట్టడానికి స్థలము లేనప్పుడు కారణం అంతా దుర్వాసనతో కూడినటువంటి చచ్చిపోయిన శవాలు అక్కడ. మన జీవితంలో కూడా పాపం మన జీవితాన్ని ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మకు దుర్వాసన కలిగించే రీతిగా మనం చేసేస్తుంది. అది మనలో ఉన్నంత వరకు కూడా పరిశుద్ధాత్మ మనతో సహవాసం చేయదు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు అనుకోవాలి నేను దేవుని దానిని కాదు, నువ్వు అనుకోవాలి నేను దేవుని వాడను కాదు. అది ఉంటే నువ్వు దేవుని వ్యక్తివి. బైబిల్ అదే చెబుతుంది. ఇంతవరకు నీకు అర్థమయ్యాది. రెండవది, మళ్ళీ పావురాన్ని మళ్ళీ పంపించాడు. అది వెళ్ళి ఒక ఒలివ చెట్టు యొక్క ఆకుని తీసుకొని రాగలిగాది. నోవాహుకు ధైర్యం, నీటి మట్టము తగ్గుతున్నది. ఎందుకు అంటే ఒలివ చెట్టు ఒకసారి నీటి చేత కప్పబడిపోయాది. ఎప్పుడైతే నీటి మట్టము తగ్గుతూ వచ్చిందో ఒలివ చెట్టు పైకి రావడం జరిగిపోయాది. ఆ చెట్టు ఆకుని తీసుకుని వెళ్ళిన తర్వాత నోవాహు కాస్త నెమ్మది ఏర్పరచబడగలిగాది. నీళ్లు ఇంకిపోతున్నాయి, నేనిక కొంతకాలానికి భూసంచారి కాగలుగుతా. ఎంత నెమ్మది దొరికింది తెలుసా? దీన్ని మనం ఆలోచించుకోగలిగితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒలివ చెట్టు యొక్క ఆకు, లేక ఒక ఒలివ చెట్టే అనుకుందాం, ఇది యేసుక్రీస్తు ప్రభువుకు పోల్చబడినది. ఈ పావురం పరిశుద్ధాత్మకు పోల్చబడినది. పావురము ఎప్పుడైతే ఒలివ చెట్టుకు సంబంధించిన ఆకును నోవాహుకు ఇవ్వడం జరిగిపోయాదో అప్పటి వరకు నోవాహుకు కలవరం, అది చూచిన వెంటనే కలవరం పోయి నెమ్మది వచ్చేసింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రానంత వరకు కూడా మానవుని జీవితం ఎలా ఉండగలిగాది అంటే వాడు చేసిన పాపము ద్వారా నెమ్మది లేకుండా మనుషుడు బ్రతికేవాడు. అయితే బైబిల్లో మనం చూడగలిగినట్లయితే
యోహాను దగ్గర బాప్టిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉండటానికి ఆత్మ ద్వారా అరణ్యానికి ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆత్మ ద్వారా 40 రాత్రింబగలు ఉపవాసం ఉన్న తర్వాత, అపవాది శోధన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లోకానికి తాను ఎవరో ఆ రోజున ఆయన పరిచయం చేసింది ఏది అంటే పరిశుద్ధాత్మ. ఇక్కడ ఒలివ చెట్టు, పావురము లేనిది ఒలివ చెట్టు ఆకు లేదు. పరిశుద్ధాత్మ లేనిది యేసుక్రీస్తు లేడు. మరియా, పరిశుద్ధాత్మ ద్వారా నీవేమి ధరిస్తావు? గర్భాన్ని. ఏ పరిశుద్ధాత్మ ద్వారా ఏ క్రీస్తు ప్రభుల వారైతే గర్భము ధరించగలిగాడో ఆ పరిశుద్ధాత్మే యేసుక్రీస్తుని లోకానికి చూపించింది. ఒలివ చెట్టు ఆకును నోవాహుకు చూపించింది ఏది అంటే పౌరమే. పౌరము లేకపోతే ఒలివ చెట్టు ఆకు నోవాహు దగ్గరికి వచ్చేది కాదు. పౌరమునకు పోల్చబడిన పరిశుద్ధాత్మ దేవుడే లేకపోతే ఒలివ చెట్టుకు పోల్చబడిన యేసుక్రీస్తు లోకానికి పరిచయం అయ్యేవాడు కాదు. యేసుక్రీస్తు ఎలా ఒలివ చెట్టుకు సాదృశ్యం? ఒలివ చెట్టు నుండి తీయబడిన నూనె దీపములో పోసిన తర్వాత దీపము ఏమిస్తుంది? దేవుడు లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఒలివ చెట్టు లేనిది నూనె లేదు, నూనె లేనిది దీపములు వెలుగు లే. అందును బట్టే దేవుడు అన్నాడు, నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. కాబట్టి ఒలివ చెట్టు క్రీస్తు ప్రభుల వారికి పోల్చబడినది. పావురము పరిశుద్ధాత్మకు పోల్చబడగలిగాది. ఒలివ చెట్టుకు సంబంధించిన ఆకు పావురము ద్వారా ఎప్పుడు నోవాహు దగ్గరికి వెళ్ళగలిగాదో నోవాహుకు ధైర్యం వచ్చింది, ఒక ఆదరణ, ఒక నెమ్మది, ఒక సమాధానము కలుగగలిగాది ఆ ఒలివ చెట్టు ఆకును బట్టి. అదే రీతిగా పావురమునకు పోల్చబడిన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని లోకానికి చూపించడం జరిగిపోయాది. లోకానికి ఎప్పుడు క్రీస్తు ప్రత్యక్షం కాగలిగాడో వ్యాధిగా ఉన్న వారికి స్వస్థత, ఎంత వానికి ఉపశమనము జరిగిందో, దుఃఖములు ఉన్న వారికి సంతోషం, చనిపోయినటువంటి వ్యక్తులను బట్టి ఏడుస్తున్న వారికి బ్రతికించిన వెంటనే దుఃఖము ఎగిరిపోయి ఎంత ఆనందమో. అనగా లోకానికి వచ్చిన క్రీస్తు స్వస్థతలు చేశాడు, అద్భుతములు చేశాడు, చక్కని సందేశాలు అందించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువు నుండి ఏవైతే జరుగుతూ వచ్చాదో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మూలమున జరుగుతూ రాగలిగాయి. అందుకే పరిశుద్ధాత్మ లేనిది యేసులే. పావురము లేనిది ఒలివ చెట్టు ఆకు లేదు. బైబిలు గ్రంథంలో మనం చూడగలిగితే క్రీస్తు ప్రభు భూమి మీద 3.5 సంవత్సరం సంపూర్ణమైనటువంటి పనులు చేసేశాడు. అవన్నీ కూడా చేయటానికి ఒక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయమే. ఈరోజు నువ్వు దేవుని కుమారుడి, నువ్వు దేవుని కుమార్తెవు. నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యం. ఈ పరిశుద్ధాత్మ అనేది నీలో ఉండగలిగినట్లయితే పరిశుద్ధాత్మ ఇహమందు నీ ఉన్నంత కాలము కూడా నిన్ను ఏ విధంగా జీవింపచేయాలో, ఏ విధంగా నిన్ను నడిపించాలో, ఏ విధంగా అది నిన్ను వాడుకోవాలో, ఏ విధంగా దేవునికి మహిమ తెచ్చేటువంటి రీతిగా పరిశుద్ధాత్మని నీ వినియోగించుకోవాలో ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ యొక్క మూలమున జరుగుతుంది అన్న విషయం మరిచిపోవద్దు. అందుకే నా తల మంచుకు తడిసినది. నిజమే, ఒక అభిషేకం అనేది జరగాలి అంటే రాజులైన, ప్రవక్తలైన, యాజకులైన పాత నిబంధన కాలములో ఆ రోజున వారి మీద తైలాభిషేకము జరిగినప్పుడు అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి ఇతడు రాజు, ఇతడు ప్రవక్త, ఇతడు యాజకుడు. అదే రీతిగా పరిశుద్ధాత్మిక అభిషేకం నీకు జరగాలి. అది జరిగినప్పుడే అది ఏం చేస్తుందో నువ్వు వినగలిగావు. అది నీ జీవితంలో జరిగిపోవాలి. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు ఆలోచించు. పావురమేమో, ఓ నా పావురమా, నా నిష్కలంకురాలా. కలంకము లేని ఒక నిష్కలంకమైన జీవి అది. మనలో కలంకము లేకుండా ఒక నిష్కలంకమైన జీవితం మనం జీవించగలిగితే
కలంకము లేని ఆ పరిశుద్ధాత్మ కలంకము లేని మనతో సహవాసం చేస్తుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, పరిశుద్ధాత్మ లేని దానిగా, పరిశుద్ధాత్మ లేనివాడుగా నేను ఉంటున్నాను అని ఒకవేళ నీకు అనిపిస్తే ఎక్కడో ఉంది మచ్చ మరక. ఆ కారణాన్ని బట్టి అది మనలోనికి రాలేకపోతూ ఉంది, అది మన మధ్యన పని చేయలేకపోతుంది, మనం నడిపించలేకపోతూ ఉన్నది. మరి జీవితంలో ఎక్కువగా ఆత్మీయత కంటే ఆచారమే ఎక్కువగా సాగిపోయేంత పరిస్థితులు కూడా మనకు రావడం జరుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, మూడవదిగా నువ్వు చూడు, పౌరాన్ని ఆమె దగ్గర మళ్ళీ మూడవసారి పంపించగలిగాడు. అది వచ్చిందా? అది తిరిగి రాలేదు, అది ఉండిపోయాది. 40 దినముల తర్వాత వచ్చే దినాన్ని 50వ దినం అంటారు. దానిని పెంతుకోస్తు దినము అంటారు. ఆ పెంతుకోస్తు యొక్క దినాన దేవుని యొక్క పరిశుద్ధాత్మ మేడగదిలో 120 మంది వ్యక్తులు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఒలీవల కొండల నుండి ఆరోహణమై వెళ్ళేటప్పుడు, నేను మీకు ఆత్మను పంపుతాను, మీరు కనిపెట్టి ఉండుడి అని దేవుని యొక్క మాట మేరకు 120 మంది వ్యక్తులు మేడ గదిలో వారు 10 దినములు కనిపెట్టగలిగారు. 10వ దినమున దేవుడు పంపనయున్న ఆత్మ వారి మీదికి వచ్చినప్పుడు, ఆ పెంతెకోస్తు యొక్క దినమున వారు పరిశుద్ధాత్మను వారు పొందుకోగలిగారు. పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి రాగలిగాది. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఎప్పుడైతే వారి మీదికి రాగలిగాదో, ఆ రోజున దేవుడు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు ఎవరైతే ఉంటున్నారో, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి వారందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి పరిశుద్ధాత్మ యొక్క మూలమున అనేక అద్భుతములు చేశారు, చక్కని సందేశాలు అందించగలిగారు. వారు అందించిన సత్యం, వారు అందించిన సందేశం, వారు జరిగించిన కార్యముల ద్వారా అనేక మంది వ్యక్తులు ఆకర్షించబడి, ఒక తల్లి గర్భాన్ని ధరించిన వెంటనే నెలలు గడిచే కొలది ఆ గర్భము ఎలా పెరుగుతూ వచ్చిందో, పరిశుద్ధాత్మ ద్వారా ఏ శిష్యులైతే భూమి మీద వాడబడగలిగారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఒక తల్లి యొక్క గర్భము పెరిగినట్టుగా ఈ క్రైస్తవ్య జీవితం అనేది, క్రైస్తవులు అనేటువంటి వ్యక్తులు అలా పెరుగుతూ రాగలిగారు. దేవుని యొక్క ప్రజలు లోకమంతా నిండుకుని ఉంటున్నారు. ఇది కేవలం పరిశుద్ధాత్మ యొక్క మూలమున జరిగిన విషయము అనేది మాత్రం మనం మరిచిపోకూడదు. పరిశుద్ధాత్మకు ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వవలసి వచ్చింది అంటే, మీరు బైబిల్లో ఒక మాట చూడండి. యోహాను సువార్త దయచేసి మీరు చూద్దాం. 20వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20:22లో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చూడండి, యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు. శిష్యులంతా గదిలో ఉంటున్నారు. అయితే అక్కడికి వెళ్ళి ప్రభువు తన్ను తానుగా వారికి కనపరుచుకుని వారి మీద దేవుడు ఊదాడు. ఎప్పుడైతే దేవుడు తన నోటి ఊపిరి గాలిని వారి మీద ఊదడం జరగగలిగాదో, ఆయనే ఏమన్నాడు? మీరు, ఇది ఎవరు చెప్పిన మాట? యేసే చెప్పాడు స్వయాన. ఎవరికి? తన శిష్యులకు. మీరు పరిశుద్ధాత్మను పొందుడి. యేసుక్రీస్తు ప్రభుల వారి చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటకు మన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు తెలుసా? ఆయన్ని మన వ్యక్తిగత జీవితానికి దేవునిగా పెట్టుకున్నాం. ఆయనకున్నటువంటి గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కలిగి జీవించాలని మనం సమర్పించుకోగలిగాం. ఆయన నోటి నుండి వచ్చిన మాట పరిశుద్ధాత్మను పొందుడి అని శిష్యులకే దేవుడు చెప్పినప్పుడు, ఈరోజు అమ్మా నీకు చెప్పలేదా? మీకు చెప్పలేదా? శిష్యులకే చెప్పాడు. ఈరోజు మనకు కూడా అదే మాట, పరిశుద్ధాత్మను మీరు పొందుడి, పరిశుద్ధాత్మను మీరు పొందుడి. ఎందుకు ప్రభువు ఆ మాట చెప్పవలసి వచ్చింది అంటే, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన జన్మించటానికైనా, ఆయన జీవించటానికైనా, ఆయన్ని వాడుకోవటానికైనా ప్రతిదీ కూడా ఎవరి మూలాన జరిగాయి? పరిశుద్ధాత్మ మూలాన. ఆయన జన్మించటానికి కానీ,
అనే లోకంలో వాడబడటానికి కానీ పరిశుద్ధాత్మే దానికి మూలం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి తెలుసా? పరిశుద్ధాత్మ చేసిన పని క్రీస్తు విషయంలో. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి తీసి మీరు చూడండి. అదే మన పరిశుద్ధ గ్రంథం రోమా 8:11 చదువుకుందాం. పరిశుద్ధాత్మ క్రీస్తులో చేసిన గొప్ప కార్యం 8:11 చదువుకుందాం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ, చూడండి, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు, మృతులలో నుండి యేసుక్రీస్తుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును, చావునకు లోనైపోయిన మీ శరీరాన్ని కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూడు, మీలో నివసిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళీ మీరు జీవించబడగలుగుతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు విషయంలో పరిశుద్ధాత్మ చేసిన పని ఏంటి తెలుసా? క్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆ మృతులలో నుండి లేపింది ఏది? పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మే. ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? పౌలు ఏమంటున్నాడు? నీవు స్త్రీవైనా నువ్వు పురుషుడువైనా మనందరి శరీరము కూడా చావునకు లోనై ఉన్నది. మనము చావునకు లోనై ఉంటున్నాం. మన శరీరం చావునకు లోనైనటువంటి మీ శరీరాన్ని ఒక రోజున సమాధిలో నుండి మిమ్మల్ని పైకి లేపి మళ్ళీ మిమ్మల్ని జీవింపచేసేటువంటిది ఏదంటున్నాడు? పరిశుద్ధాత్మే. అందుకే మనం చనిపోయి సమాధి చేయబడిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయి ఎలా సమాధి చేయబడ్డాడో అలా చనిపోయినటువంటి క్రీస్తుని మృతులలో నుండి పైకి లేపినది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు లేపబడ్డాడు. పరిశుద్ధాత్మ ద్వారా నేను పునరుత్థానుడై లోకానికి ప్రత్యక్షమయ్యాడు. పరిశుద్ధాత్మ ద్వారాని ఆనాటి నుండి నేటి వరకు కూడా సజీవుడుగా ఉంటున్నాడు. నేడో రేపో ఆ మీదటో మనము చావునకు లోనేటువంటి వ్యక్తులమే. నువ్వు క్రీస్తులో జీవిస్తూ క్రీస్తులో చనిపోయి నువ్వు సమాధి చేయబడగలిగిన వ్యక్తివైతే ఒక రోజున క్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మే నిన్ను పైకి లేపుతుంది. మృతులలో నుండి నేను పైకి లేపేది పరిశుద్ధాత్మ ఒక్కటే. కాబట్టి పరిశుద్ధాత్మ మన పట్ల చేసే కార్యాలు ఏవైతే ఉంటున్నాయో క్షుణ్ణంగా నీ వినగలిగావు. ఈరోజు నువ్వు ఆలోచించు. నేను చనిపోయి సమాధి చేయబడిన ప్రభువు రాకడలో నేను లేపబడాలి అన్న పరిశుద్ధాత్మే దానికి మూలం. ఆ పరిశుద్ధాత్మ నాలో ఉందా లేదా? నువ్వెలా తెలుసుకోవచ్చు తెలుసా? పరిశుద్ధాత్మ మనలో ఉందా లేదా అని తెలుసుకోవటానికి మన క్రియలను బట్టి మనకు తెలిసిపోతుంది. దేవునికి, వాక్యానికి, నీ మనస్సాక్షికి భిన్నమైన ఏదైనా తప్పు నీలో జరుగుతూ ఉంటే ఆ ఒక్క కారణాన్ని బట్టి, అమ్మా నీలో నేను ఉండటానికి నాకు స్థలము లేదు, నా కుమారుడా నీలో నేను ఉండటానికి నాకు స్థలము లేదు. పావురానికి అరకాలు, పూర్తి కాలు కాదు. ఇప్పుడు నాకు ఇది పూర్తి కాలు, దీని మీద పెట్టుకున్నా, ఆధారం ఉంది. అయితే ఇలా అరకాలు బయట వచ్చింది అంటే అంత స్థలం కూడా లేదు. ఒకవేళ దానికి దొరికింటే ఏమైండు? అరకాలు పెట్టుకొని ఉండిపోయిండు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ నాలో నివసించటానికి, దానికి అభ్యంతరాన్ని కలిగించేది ఏదైనా నాలో ఉందా అని నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. అలా పరీక్షించుకున్నప్పుడు నీ క్రియలు నిజముగా మంచివిగా కాకుండా ఏదైనా ఒక చెడుగా ఉండినట్లయితే, ఇంకా దేవునికి, వాక్యానికి, మనస్సాక్షికి భిన్నమైనటువంటి ఎక్కడైనా మాలిన్యం అనేది ఉండగలిగినట్లయితే అది నాలో ఉండుటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా నాలో ఉండటానికి ఆయన ఇష్టపడడు. కాబట్టి నా బలహీనతను బట్టి ఆయన నాకు దూరంగా ఉంటున్నాడనేది నువ్వు గ్రహించాలి. గ్రహించి ఊరుకోవద్దు. నీ మోకాళ్ళు నేల మీద వేసేయి. పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్మ నాకు కావాలి తండ్రి, నాలో అభ్యంతరాన్ని కలిగించేటువంటిది పరిశుద్ధాత్మకి ఏదైతే ఉన్నదో అది తీసేయ్ అని మంచి మనస్సుతో, విరిగి నలిగిన మనస్సుతో నీవు ప్రార్థించడం అన్నది జరగగలిగినట్లయితే దేవుడు క్షమించేవాడు, దేవుడు తీసేసేవాడు, తన ఆత్మను మళ్ళీ నీకు దేవుడు పంపేవాడు.
ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే అది చక్కగా బోధిస్తుంది, సంపూర్ణమైన సత్యమును నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ నిన్ను తన చేతికి తెచ్చుకొని ఈ భూమి మీద నీ ద్వారా ఎటువంటి కార్యాలు చేయాలో చేయిస్తుంది. నీ జీవితం ఎంత విలువగా శ్రేష్టంగా ఉండాలో అదే నిన్ను ఆ విధంగా చేస్తుంది. ఒకరోజు నువ్వు తనువు చాలించి సమాధికి వెళ్ళిపోతే అదే నిన్ను మళ్ళీ పైకి లేపుతుంది. పరిశుద్ధాత్మకుండే పవర్ అది. యెహెజ్కేలు చూడు, యెహెజ్కేలు ఒక గమ్యము నుండి ఒక గమ్యానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మే చేసింది. ఫిలిప్పును చూడు, ఒక గమ్యము నుండి మరో గమ్యానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మే. ఏలియాను చూడు, ఒక గమ్యము నుండి ఒక గమ్యానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మే. ప్రభు యొక్క రెండవ రాకడ గడియలో నేనుగా నీవుగా వెళ్ళలేం. పరిశుద్ధాత్మ దేవుడి నీలో నివసిస్తూ ఉంటేనే, ఆయన మధ్యాకాశానికి దూతల పరివారంతో వచ్చిన తర్వాత ఈ లోక గమ్యము నుండి ఆ పరలోక గమ్యానికి తీసుకువెళ్ళేది పరిశుద్ధాత్మ ఒక్కటే. అది లేకపోతే నువ్వు పోలేవు. బైబిల్ చెబుతుంది, నేను చెప్పలేదు. అందుకే మన అంతరంగానికి దేవుని వాక్యం ఒక సరైనటువంటి అవగాహన కలిగించే విషయాలు మనకు తెలియపరచబడేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ కోసం మనం కనిపెట్టే వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడు మీరు చాలామందికి ఒక ధర్మ సందేహం, ఇప్పుడు మీకున్న సందేహం ఆ రోజుల్లో ఉన్నది. ఏమునింది? అపోస్తల కార్యం 19వ అధ్యాయాన్ని మీరు చూడండి. బైబిల్ ఏం చెబుతుంది అంటే, ప్రారంభపు యొక్క 2 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యం 19 ప్రారంభపు యొక్క 2 వచనాలు. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, ఏమనగా పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. చూడండి అమ్మా, ఏమన్నాడు తెలుసు ఏమన్నారు తల్లి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మను గురించి బోధించగలిగితే, అంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? దాని గురించి మేము ఎప్పుడు వినలేదు. అది చేసే పనులేమో మాకు తెలియదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అనుభవించిన తర్వాత, పరిశుద్ధాత్మను అనుభవించిన ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉండేటువంటి నిజమైనటువంటి సత్యాలు, వాస్తవాలు ఏమిటో మాకు తెలియదండి. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి శిష్యుల దగ్గర మాట్లాడేటప్పుడు వారు అంటున్నారు, పరిశుద్ధాత్మ అనేటువంటి విషయమే మాకు తెలియదు. ఆ రోజుల్లోనే వారికి పరిశుద్ధాత్మను గురించిన అవగాహన తెలియలేదు. నేడు క్రైస్తవ సమాజంలో కూడా పరిశుద్ధాత్మను గురించిన సరైన అవగాహన అనేక మంది వ్యక్తులకు లేకుండుటను బట్టి అనేక మంది వ్యక్తులు పరిశుద్ధాత్మకు దూరమైన జీవితాన్ని జీవిస్తూ తాముగా జీవించడం నేర్చుకుంటున్నారే కానీ, నా జీవితం పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి అనేటువంటి అవగాహన క్రైస్తవ సమాజంలో అనేక మంది స్త్రీలకు, పురుషులకు ఈ రోజు వరకు రాలేదు. కాబట్టి వారు సంపూర్ణమైన సత్యమైన క్రీస్తులో జీవించలేకపోతూ ఉంటున్నారు. అందుకే ఈ రోజున అనేక మంది వ్యక్తులు నీతిలో జీవిస్తే మోక్షం ఉంది అని, పాపములో జీవించగలిగితే నిత్య నరకం అనేది ఉంది అని, ఈ రెండింటికి ఇటువంటి తీర్పు ఉంది అనేటువంటి అవగాహన కూడా ఈరోజు రాలేక ఎంతోమంది జీవిస్తున్నారంటే క్రైస్తవ జీవితం ఎంత వెనుకబడి ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించాలి. చరిత్రకు మనం వెళ్ళగలిగితే ఒకసారి ఇస్సాకు యాకోబుని ఏమన్నాడు తెలుసా? అదే మీరు ఆదికాండం 27వ అధ్యాయం చదవకండి, నేను చెప్పేస్తాను, మీరు రాసుకోండి. ఆదికాండం 27వ అధ్యాయం 28లో చూస్తే ఇస్సాకు యాకోబును దీవించేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆకాశపు యొక్క మంచు నీ పొలములో ఉండునుగాక. యాకోబు యొక్క హృదయ స్థితిని బట్టి ఇస్సాకు యాకోబును గురించి మాట్లాడేటప్పుడు నీ పొలములో మంచు పడునుగాక. ఇది మీరు ఇలాగ అర్థం చేసుకోనండి. అదే ఆదికాండం 27వ అధ్యాయం 39లో చూస్తే అదే ఇస్సాకు ఏషావును గురించి ఏమంటాడు తెలుసా? నీ పొలములో మంచు లేక ఉండునుగాక.
అదే దావీదు సౌలును గురించి మనం ఆలోచించినట్లయితే మొదటి సమూయేలు 21వ అధ్యాయములో దావీదు అంటున్నాడు, సౌలు ప్రాంతము మీద మంచైనను వర్షమైనను పడదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎందుకు దావీదు సౌలు విషయంలో ఆ విధంగా చెప్పాలి? ఎందుకు ఇస్సాకు యాకోబు విషయంలో ఆ విధంగా చెప్పాలి? ఎందుకు ఇస్సాకు ఏశావుల గురించి అలా చెప్పాలి? యాకోబు పొలములో మంచు పడుతుంది, అయితే ఏశావు యొక్క పొలములో మంచు పడదు. సౌలు యొక్క ప్రాంతములో మంచైన వర్షమైన కురవదని దావీదే చెప్పేస్తున్నాడు సౌలును గురించి. ఎందుకు అంటే, ఒక్క మాటలో మీ అందరికీ అర్థం కావాలి అంటే, ఏశావు హృదయం సరిగా లేదు, సౌలు హృదయం సరిగా లేదు. వారి హృదయాలు దేవుని యొక్క దృష్టిలో సరిగా లేని కారణాన్ని బట్టియే ఆ రోజున వారిలో కానీ వారి ప్రాంతములో కానీ మంచు అని. ఇది చరిత్ర. దీని ఆత్మీయంగా మనం ఆలోచించగలిగినట్లయితే ఏ ఇస్సాకు ఏ యాకోబు యొక్క పొలములో మంచు పడుతుందని చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉన్నదో దాన్ని ఆత్మీయంగా ఆలోచించగలిగినట్లయితే యాకోబు యొక్క జీవితములో దేవుడు చూచిన యోగ్యత, మంచితనం ఏదో దానిని బట్టి అతనికి ఆ విధమైనటువంటి కృప రాగలిగాది. ఈరోజు దేవుడు కోరుకునే ఏదైనా నీలో మంచి అనేది ఉంటే, శుద్ధత అనేది ఉండగలిగితే, దాన్ని బట్టి నీ మీద కూడా మంచు అని చెప్పబడే పరిశుద్ధాత్మ చేత నీవు తడుపబడుతావు అనే విషయం మరిచిపోవద్దు. సౌలు యొక్క ప్రాంతములో వర్షం కానీ మంచు కానీ పడదు. ఎందుకంటే సౌలు హృదయం సరిగా లేదు. సౌలు యొక్క జీవితంలో దేవుని ఆజ్ఞలను అనుసరించక వెనుక తీసినవాడు. సౌలు యొక్క ప్రారంభ జీవితము ఉన్నట్లు దాన్ని కాపాడుకుంటూ కొనసాగించిన పరిస్థితి సౌలు మనకు కనబడలేదు. బైబిల్ చెబుతూ ఉంది. ఏశావు పరిస్థితి మీకు తెలుసు, అతని హృదయము సరిలేదు. అందుకే హృదయాలు చెడగొట్టుకుని జీవిస్తున్న ఏశావు మధ్య కానీ సౌలు మధ్య కానీ ఆ మంచు ప్రభావము లేదు. ఈరోజు నువ్వు యవనస్తుడవు, నువ్వు యవనస్తురాలవు, నీవు తల్లివి, నీవు తండ్రివి, ఏ వయసుకు సంబంధించిన వ్యక్తివైనా ఈ సర్వ శరీరానికి కేంద్ర స్థానంగా ఉన్న ఈ హృదయ పరిస్థితి దేవుని దృష్టిలో ఎలా ఉన్నదో నిన్ను పరీక్షించుకో. నీ పరిశోధనలో నీ హృదయ పరిస్థితి మంచిగా లేకపోతే మంచు లేదు అని దాని అర్థం. నీ హృదయ పరిస్థితి దైవ దృష్టిగా మంచిదిగా ఉందని నీకు నీ పరిశోధనలో నీకే నిర్ధారణ అయితే నీలో మంచు ఉన్నట్లంటే నీ తల మంచుకు తడిసినట్లు బైబిల్ చెబుతున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ చెబుతున్నా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. అమ్మా, పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యం. అయ్యా, పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యం. నీ యొక్క దిన జీవితంలో ఎన్నోను మోకాళ్ళు వేసి, ప్రభా నాకు లోకములు ఇది కావాలి అది కావాలి, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు అడిగి 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 జీవితాంతం పొందుకుంటున్నావు. నువ్వు అడిగేది దేవుడు కూడా నేను ఇవ్వను చీపో అని ఎప్పుడు అనలేదు దేవుడు. ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడు. నువ్వేది అడిగినా దేవుడు ఇస్తాడు. అది ఆలస్యమైన దేవుడు ఇస్తాడు. ఎప్పుడైనా నీ జీవితంలో మాకు పరిశుద్ధాత్మ కావాలి తండ్రి, అది లేకపోతే మేము నీ వారు కాదు, అది లేకపోతే మాకు ఈ లోకంలో విలువ లేదు, అది మాకు లేకపోతే మేము ఈ రోజున అనేకమైన కార్యాలు, ఒక మంచి జీవితాన్ని మేము జీవించలేం, అది లేకపోతే సంపూర్ణ సత్యం నడవలేం, అది లేకపోతే మేము చనిపోయి సమాధికి వెళ్ళిపోతే అందులోంచి పైకి లేపి మిమ్మల్ని ఎదుర్కొనేంత పరిస్థితి మాకు ఉండదు తండ్రి. ప్రతి దానికి మూలం పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. అందుకే నా తల మంచుకు తడిసినది అని బైబిల్ చెబుతూ ఉంది. ఈరోజు దేవుని కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా ఆలోచించు. నీళ్లలో నుండి క్రీస్తు ఒడ్డుకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె అని మీదికి దిగి వచ్చెను. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాతనే ఆ పరిశుద్ధాత్మే క్రీస్తుని లోకానికి చూపించగలిగాది. ఆయన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతములు చేశాడు, పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థతలు చేశాడు, పరిశుద్ధాత్మ ద్వారా సచ్చిన వారిని బ్రతికించాడు, పరిశుద్ధాత్మ ద్వారానే మృతులలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు కూడా పైకి లేపబడగలిగాడు. అదే పరిశుద్ధాత్మ ఈ రోజున మనలో కూడా ఉండాలి, మనలో ఉండాలి.
అది లేకపోతే ఏదో పరిశుద్ధాత్మ వస్తే ఏదో గట్టిగా కేకలు పెట్టేయడం, గట్టిగా చప్పట్లు కొట్టేయడం అని కాదు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి అంటే వారి క్రియలను బట్టి తెలుసుకోవచ్చు. అందుకే బైబిల్ చెబుతూ ఉన్నది, పరిశుద్ధాత్మను మీరు ఏం చేయకుడి, దుఃఖపరచుకుడి. ఇప్పుడు యవన పిల్లలు ఉన్నారు, మీ తల్లి తండ్రికి ఇష్టం లేని పని ఏదైనా మీరు చేసి అది మీ తల్లి తండ్రికి తెలిసి వస్తే మీ తల్లి తండ్రి ఏమవుతారు? దుఃఖపడుతారు. అమ్మ ఎందుకు ఇలా చేశావు, బాబు నువ్వు ఎందుకు ఇలా చేశావు? తల్లి తండ్రికి ఇష్టం లేనిది ఏదైనా నువ్వు చేసి అది వారి వినికిడికి వస్తే వారు ఎంతగా కృంగిపోయి మానసికంగా నలిగిపోతారో, అదే రీతిగా మన జీవితంలో కూడా ఎక్కడ కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచేంత పరిస్థితి మన జీవితము కూడా జరగకుండా ఆ దైవత్వానికి ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి గుణములు మనము కలిగి ఉన్నప్పుడు మనము ఆయనను ఆనందపరిచిన వ్యక్తులం కాగలుగుతాము. లేకపోతే ఎక్కడైనా కానీ దేవుని కంటే ఎక్కువగా లోకము, దేవుని కంటే ఎక్కువగా నీవిష్టపడినటువంటి పాపకార్యము ఏదైనా నీ జీవితంలో జరగగలిగినట్లయితే అది తెలుసుకున్న దేవుడు నిన్ను బట్టి అని ఏం చేస్తాడు అంటే దుఃఖపడడం అన్నది జరుగుతుంది. మరి జీవితంలో ఎక్కడ కానీ మనం దేవుని దుఃఖపరిచే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆ విధంగా మన జీవిత విధానం ఇహమందు వ్యవహరించేటువంటి రీతిగా ఉండకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నువ్వు ఆలోచించు, ఒకసారి ఆలోచించు. జీవితంలో మనం ఎక్కడ కానీ మన మనస్సాక్షిని చంపుకొని ఏ పొరపాటు చేయకూడదు, ఏ తప్పితం మన జీవితంలో జరగకూడదు. పర్వాలేదులే, ఏదో దేవుడే ఆ విషయంలో ఎగ్జంప్షన్ ఇచ్చినట్లు మనంతకు మనమే ఎగ్జంప్షన్ చేసుకుంటూ ఉంటాం. పర్వాలేదులే అని. ఆ పర్వాలేదు అనేటువంటిదే ఒక రోజున ఏం చేస్తుంది తెలుసా? మనను మోక్షానికి వెళ్ళనివ్వకుండా అభ్యంతరం కలిగిస్తుంది. అందుకే ఈ రోజుల్లో నీవైనా నీ కుటుంబ వ్యవస్థలో ఉన్న వ్యక్తులైనా పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడుతున్నామా లేదా? నీ కుటుంబాన్ని గురించిన చింత నీవు కలిగి నీ కుటుంబాన్ని మొట్టమొదటిగా కట్టుకోవటానికి ప్రయత్నించు. ఈ లోకపరంగా క్షయమైన వాటి కోసం ఎంతో ప్రాకులాడుతూ ఉంటాం, అది కొంతకాలమే ఉంటుంది. అయితే అక్షయమైనది ఒకటి ఉంది, అదే నిత్యత్వం, అదే మరణము లేని ఒక నిత్య జీవం. ఆయనే నీ కంటికి కనబడనటువంటి నీ దేవుణ్ణి ఒక రోజున ముఖాముఖిగా నీవు చూచి ఆయనతో నీ నివాసం, ఆయన నీతో నివాసం. ఇవన్నీ అక్షయమైనవి. వీటిని స్వతంత్రించుకోవటానికి ఎప్పుడైనా కానీ నీవు ఆరాటపడ్డావా? దాని గురించి దేవుని దగ్గర మొరపెట్టుకోగలిగావా? నా భర్త లేక నా భార్య, నా గర్భాన పుట్టిన నా కుమారులు లేక నా కుమార్తెలు ఈ విధంగా అయిపోయారే, వారికి సరైన ట్రాక్లోకి తీసుకురావాలి. ఆ విషయంలో మనం ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి. మీకు విషయం చెబుతా, ధనవంతుడు చచ్చిపోయాడు. వానికి ఆత్మల భారం ఎక్కడొచ్చింది తెలుసా? నరకంలో వచ్చింది వానికి. నాకెంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. కాబట్టి నీవే నన్ను పంపగలిగితే నేను వాళ్ళు ఏం చేస్తాను? ఈ భూమి మీద నేను ధనవంతుడిగా జీవించి ధనమే దైవంగా పెట్టుకుంటేని, అయితే దైవాన్ని విసర్జించగలిగితే నేను. అతడు యాతన పడే స్థలానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద వాడు గడిపిన తన పాప జీవితం మనకి జ్ఞాపకం వచ్చిన తర్వాత ఆ పాప ఫలితముగానే ఈ యాతన పడుతున్న నరకములో, అయ్యో అబ్రహామా, నాకు ఇంకా సోదరులు ఉంటున్నారయ్యా, నీవన్నదే కాస్త నాకు అనుమతి అనేదే నాకు రావడం అనేది జరగగలిగినట్లయితే నేను మళ్ళీ ఈ స్థలాన్ని విడిచిపెట్టి భూమికి వెళ్ళిపోయి, అరే బ్రతికినంత కాలం మీరు మంచిగా బ్రతకండి, మంచిగా తనువు చాలించండి, నేనున్న యాతన మీరు పోగొట్టుకుంటారు, తప్పనిసరిగా మీరు మోక్షానికి వెళ్ళగలుగుతారు. ఇటువంటి పొడి పొడి మాటలు చెప్పటానికి అక్కడ తన సహోదరుల విషయంలో తనకి భారం అనేది ఉండగలిగాది. కానీ అయితే అక్కడ నుండి వాడు ఇక్కడికి రావటానికి, వాడు పంపబడటానికి వారికి అక్కడ అవకాశం ఉన్నిందా? లేదు. ఏమున్నా ఇక్కడే ఉండాలి. నీకు ఆత్మల భారం. నీ భర్త మారలేదా? నీ భార్య మారలేదా? నీ పిల్లలు మారలేదా?
అది ఇక్కడే ఉండాలి. తనువు చాలించిన తర్వాత మోక్షమో నరకమో నీకు తెలియదు. అది నీ యోగ్యమైన జీవితాన్ని బట్టి అయోగ్యమైన జీవితాన్ని బట్టి నీకు తెలిసి వస్తుంది. కాబట్టి అక్కడ కలగడం కాదు ధనవంతునికి. వాడు ఇక్కడ ఉన్నప్పుడే వాడు పరివర్తన చెందాలి. తన సోదరుల విషయంలో వాడు భారం కలిగి ఉండాలి. అదేవిధంగానే దేవుడు నిన్ను ఆరోగ్యంగా పెట్టాడు, నిన్ను సజీవురాలిగా పెట్టాడు, నిన్ను ఆరోగ్యంగా పెట్టాడు, నిన్ను సజీవురాలిగా పెట్టాడు. ఇప్పుడు వాక్యం ఎదుట, దేవుని ఎదుట నీవేమై ఉంటున్నావు? దేవుని జీవితానికి సరిపోయే జీవితం ఉందా? నీ వినుచున్న వాక్యానికి సరిపోయే జీవితం ఉందా? అలా లేకుండా ఒక ఇంకా భిన్నంగా ఉండినట్లయితే దయచేసి నేడో రేపో ఆ మీదటో యేసు రాక తప్పదు, నేడో రేపో ఆ మీదటో నువ్వు పోక తప్పదు. అని రాక మన పోక మనకు తెలియదు. అందుకే బ్రతికి ఉన్న కాలములో నీకు మెలకువ కలిగించేటువంటి కొన్ని సత్యాలు దేవుడు నీకు తెలియపరిచేటప్పుడు అంతరంగముతో వాటిని అందుకుని వాటికి అనుగుణంగా జీవించి వాక్యము ద్వారా మనకు తెలిసి వచ్చిన లోపాలు ఏవైతే ఉంటున్నాయో అవి అలాగే పెట్టుకుని వాటితోనే మన బ్రతికే వ్యక్తులుగా కాకుండా ఈ జీవితం నాకు వద్దు అని దేవుని సంఘములోనే నీవు పశ్చాత్తాపడి, దేవా నా జీవితం నిజంగానే ఈరోజు ఈ స్థితిలో ఉన్నది, దయచేసి అది తీసేయని దేవుని దగ్గర నువ్వు మొరపెట్టిన దానివిగా, మొరపెట్టిన వ్యక్తివిగా నీవు కాగలిగినట్లయితే ఒక అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల దేవుడు చేస్తాడు. ఒక సంపూర్ణమైనటువంటి సత్యమును నడవటానికి నేను నడిపించేటువంటి ఆ మంచు నీ తల మీద వచ్చి అది నిన్ను తడుపుతుంది. అభిషేకము నీ మీద జరగగలుగుతుంది. ఇది జీవితంలో నువ్వు ఎక్కడ కానీ నువ్వు మరిచిపోకూడదు. పరిశుద్ధాత్మను గురించి చెప్పాల్సిన విషయాలు ఎన్నో మనకుంటున్నాయి. అయితే మనకి సమయము చాలదు. చెప్పబడినటువంటి కొన్ని విషయాలను అవగాహనకు తెచ్చుకో. చివరిగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తా. దయచేసి బైబిల్లో ఉన్న వారందరూ కూడా తీసి మీరు చూడండి. పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి, దాని యొక్క పరిమళములను వ్యాపింపచేయుడి వ్యాపింపచేయుడి అని మనకు ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అని మనం చూడగలిగితే గాన బాగా గమనించాలి. ఉత్తర వాయువు, దక్షిణ వాయువు, ఏతించుము, వేంచేయం. అమ్మా మీరు దయచేసి కొంచెం మనసు పెట్టి వినండి. చివరిగా ఈ మాట చెబుతాను. ఇది జీవితంలో మీరు ఎవరు మర్చిపోకూడదు ఈ మాట. ఉత్తర వాయువు, ఏతించుము, వేంచేయం. అంటే ఏతించుట, వేంచేయుట. ఏతించుట, వేంచేయుట అంటే ఇది ముఖాముఖిగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అలా తాను ఈ వ్యక్తిని, ఈ వ్యక్తి తనను ఎదుర్కొని ఒకటిగా అయ్యేటువంటి అర్థం ఇది. ఇప్పుడు ఉత్తర వాయువు ఏతించుము. ఉత్తరం పై దిక్కును సూచిస్తుంది, దక్షిణం క్రింది భాగాన్ని సూచిస్తుంది. ప్రకృతి దిక్కులు నేను చెప్పలేదు. ఎందుకు అంటే మనం హిందూ దేశ పటాన్ని చూస్తే ఉత్తరం ఏ దిక్కు వస్తుంది? పై దిక్కు. కింద ఏ దిక్కు వస్తుంది? దక్షిణం వస్తుంది. ఇప్పుడు ఉత్తరాన ఎవరున్నారు, దక్షిణం ఎవరున్నారు? యోబు గ్రంథాన్ని మీరు చూడండి. ఉత్తరమన్న పై దిక్కున ఎవరుంటున్నారు అంటే యోబు 23వ అధ్యాయం మనము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను, కాదు 8 నుంచి చదువు బ్రదర్ గారు. నేను తూర్పు దిశకు వెళ్ళినను, ఆయన అచ్చట లేడు. తూర్పున ఆయన లేడు. పడమటి దిశకు వెళ్ళినను, పడమటి దిశకు వెళ్ళినను, ఆయన కనబడుటలేదు. ఆడ కనబడలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను, ఆయన నాకు కానవచ్చుటలేదు. లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. వాక్యములో చూస్తే గాన తూర్పు దిశకు వెళితే అచ్చట లేడు, పడమటి దిశకు వెళితే నాకు కనబడలేదు. అయితే ఆయన ఉత్తరమున పనులు జరిగించున్నటువంటి దిశ అంటే దేవుడు ఉత్తర దిక్కున ఏం చేసేవాడు? పనులు జరిగించేవాడు. అంటే దీని అర్థం ఏమిటి అంటే ఉత్తరం అనే పై దిక్కున దేవుడు ఉండి ఆయన పనులు జరిగించేటువంటి వాడు. పరలోకమందు కానీ ఇహమందు కానీ ఇక్కడ జరిగేవి అక్కడ జరిగేవి ఉత్తరాన దేవుడు ఉండి ఆయన పనులు జరిగించువాడని బైబిల్ మనకు చెప్పేస్తూ ఉంది. కాబట్టి ఉత్తరం దేవుడు ఉన్నాడు. అందుకే ఉత్తర వాయువు ఏతించుము అంటాడు.
ఉత్తరం పై దిక్కు, పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అక్కడ ఆయన ఉండి పనులు జరిగించేవాడు. ఇక దక్షిణం కింది భాగాన్ని సూచిస్తుంది. దక్షిణమున తన ముఖాన్ని ఏం చేశాడు? తిప్పుకుని ఉన్నాడు. దక్షిణం అంటే కింది భాగం, అనగా ఉత్తరాన ఉన్న దేవుడు దక్షిణమనే క్రింది భాగమున ముఖమును తిప్పుకున్నాడు. అంటే ఈ ముఖములో గమనించాలి, ఒక మన యొక్క వేలికి ఉంగరాన్ని ధరించుకున్నప్పుడు ఒక రాయి ఎలాగైతే గన పొదిగింపబడి ఉంటుందో, ఈ ముఖములో పొదిగింపబడినది ఈ కన్నులు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ముఖములో పొదిగింపబడిన 2 కన్నులు కూడా ఆయన దక్షిణ వైపున తిప్పుకొని ఉంటున్నాడు. దక్షిణమని ఏమున్నది అంటే సంఘముంది. దేవుడు అపోస్తల కార్యం 20:28లో దేవుడు తన రక్తమిచ్చి సంపాదించిన సంఘమని బైబిల్ చెబుతుంది. కాబట్టి దక్షిణము సంఘం, ఉత్తరమున దేవుడు. ఉత్తరాన ఉన్నటువంటి దేవుడు దక్షిణ వైపున తన దృష్టి పెట్టుకున్నాడు అంటే తన సంఘము మీద దేవుడు దృష్టి పెట్టుకోగలిగాడు. కాబట్టి దక్షిణము నుండి ఉత్తర దిక్కునకు ఉత్తరం వైపు నుంచి వచ్చే దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా ఉత్తరాన ఉన్నటువంటి దేవుడు దక్షిణ దగ్గరికి వచ్చే పరిస్థితి. అందుకే ఉత్తర వాయువు దక్షిణ వాయువు ఏతించం వేంచేయుము అని ఉత్తరం నుండి వస్తాడు. మనం దక్షిణం నుంచి మనం వెళ్ళాలి. దక్షిణ సంఘం ఉంది. సంఘం అంటే నీవే. కాబట్టి నీవు ఇక్కడ నుంచి, ఆయన అక్కడ నుండి. నిన్ను నన్ను కలిపేది ఏది అంటే వాయువు. దక్షిణ వాయువు, ఉత్తర వాయువు. వాయువు అంటే గాలి. నికోదేముతో దేవుడేమన్నాడు? నికోదేము, గాలి ఎక్కడ పుడుతుందో ఎక్కడికి వెళ్తుంది ఎవనికి? నా ఆత్మ కూడా అర్థం కాల తల్లి. నా ఆత్మ కూడా తెలీదా? శిష్యుల మీద ఏరి ఊదాడమా? గాలి ఊదాడు. ప్రభు నోటల నుండి ఏమొచ్చింది తల్లి? గాలి ఊదిన వెంటనే, ఊపిరి ఊదిన వెంటనే వారు ఏం పొందుకున్నారు? దేవుడు గాలిని ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనే గాలిని ఊదిన వెంటనే వారు ఆత్మను పొందుకోగలిగారు. వాయువు, గాలి. గాలిగా అర్థం చేసుకోవద్దు. అది ప్రకృతికి సంబంధించిన గాలి కాదు. గాలి పరిశుద్ధాత్మకు పోల్చబడ్డది. పావురం పరిశుద్ధాత్మకు పోల్చబడగలిగాది. బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మకు పోల్చబడినవి లెక్కలేనని ఉంటున్నాయి. వాటిలో ఒకటి ఉన్నదే గాలి. అందుకే ఉత్తర వాయువు అంటే ఉత్తర దిక్కున ఉన్నటువంటి దేవుని దూతల పరివారాన్ని తీసుకుని వచ్చేది వాయువు. పరిశుద్ధాత్మే తీసుకొని వస్తుంది. దక్షిణమున ఉన్నటువంటి సంఘం. ఈ సంఘము ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా సంఘము సంపూర్ణమైన సత్యములో నడిపింపబడుతూ ఉంటుందో ఈ బాహ్య ప్రపంచములో, ఆయన వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మ దక్షిణాన ఉన్నటువంటి సంఘాలన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి ఉత్తర దిక్కు నుండి వచ్చే దేవునికి చేస్తుంది. దేవుణ్ణి మనలను దేవుణ్ణి కలిపేదేది? పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుని యొక్క 2వ రాకడ ఉంది అని మనందరికీ తెలుసు. మన బ్రతికిన కాలములోనే యేసు ప్రభుల వారు వచ్చాడు అనుకోగాక, ఆయన వచ్చేటప్పుడు నేను ఆయన ఎదుర్కోవాలి అంటే ఆత్మ లేకపోతే నీవు ఎత్తబడలేవు. అదే నేను తీసుకెళ్ళేది. అందుకే ఉత్తర వాయువు ఏతించము, దక్షిణ వాయువు వేంచేయము అని బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి ఒక రోజున ఉత్తర దిక్కునున్న దేవుడు వస్తాడు, దక్షిణం ఉన్న సంఘం కూడా వెళుతుంది. ఇద్దరిని కలిపేది ఆత్మ ఒక్కటే. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబ వ్యవస్థలో కానీ పరిశుద్ధాత్మ ఉందా? ఆత్మ ద్వారా బోధింపబడుతున్నావా? ఆ బోధింపబడిన బోధన బట్టి నీవు జీవిస్తున్నావా? ఆత్మ చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నీలో జరగగలిగినట్లయితే తప్పనిసరిగా భవిష్యత్తులో నీవు ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవడం అనేది జరుగుతుంది. కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన. దయచేసి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, నువ్వు యవనస్తుడివైనా, యవన సహోదరివైనా, నీవు తల్లివైనా, నీవు తండ్రివైనా, చెప్పబడిన మాటను బట్టి నీ పెదవులు విప్పి హృదయపూర్వకంగా దేవుని ఒకటే నువ్వు అడుగు. దేవా, నాకు నీ ఆత్మ కావాలి. అరకాలు పెట్టటానికి దానికి స్థలము లేదు తండ్రి. అంత కల్మషముతో ఉండిపోయాది. ఒకవేళ నాలో కూడా పరిశుద్ధాత్మ నాలో రావటానికి ఏదైనా కల్మషం అనేది ఉంటే అది ఉన్నంత వరకు ఆత్మ నా దగ్గరికి రాదు. కల్మషము లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు మనం తొలగించుకుంటామో ఆత్మ నీతో నివాసం చేస్తుంది. దయచేసి ఆత్మ నాకీ తండ్రి.
పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, నాకైనా మాకైనా మీ పరిశుద్ధాత్మక అభిషేకం బలం ఉండని, ఆత్మ ద్వారా మా జీవితాలు నడిపించబడని తండ్రి. ఒక రోజున మేము ఆత్మ ద్వారానే మిమ్మల్ని ఎదుర్కొనే కృపను మాకివ్వండి. బిడ్డలందరినీ కూడా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మీరు ఆశీర్వదించి మేలుతో మీ బిడ్డలు మీరు నింపండి. ముఖ్యముగా మీ దీనదాసులను, మీ దీనదాసురాలను గొప్ప పనిని మీరు ఇచ్చారు. మీ బిడ్డ ద్వారా దేవా మీ పరిశుద్ధాత్మ కార్యాలు మీరు జరిపించుకుంటున్నారు. మీ బిడ్డలక తల తండ్రి మంచుకు తడవగలిగాది. అందుకే తండ్రి ఆత్మాభిషేకాన్ని పొందుకున్న మీ బిడ్డలు ఆత్మ ద్వారా ఊహించనేటువంటి గొప్ప కార్యాలు మీరు చేయిస్తూ తండ్రి ముందుకు వెళుతున్నారు. ఇదే ఆత్మ నా తండ్రి మీ బిడ్డల మధ్యన ఇంకనూ సాహస కార్యాలు చేసి మీకు మహిమ తెస్తూ అనేకమైన ఆత్మలను సంపాదిస్తూ ఈ భూమి మీద మీకు ఘనత తెస్తూ మీ నామం ప్రసిద్ధి చేసేటడు గొప్ప ధన్యత భాగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.